ఒకప్పుడు ఎంతో వేదనను అనుభవించిన వారు, తీవ్రమైన అణచివేతకు గురైన వారు జ్యూస్, ఇజ్రాయేలీలు. ఇవాళ వాళ్ళు ఎందుకోసమని ఇంత దానికి కేంద్ర బిందువు అవుతున్నారు? రీజన్ ఏమిటి? అంటే బుచ్చన్న గారు అంటే ప్రతి జాతికి ఒక చరిత్ర ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. జనరల్గా ప్రపంచంలో చాలా అడ్వాన్స్ జాతుల్లో యూదు జాతి ఒకటి. ఇప్పటికీ ప్రపంచంలో నీకు పెద్ద పెద్ద మనకి ఫిలాసఫర్స్, సైంటిస్టులు అందరూ కూడా యూదు జాతి నుంచి వచ్చారు, దానికి కాదనలేవు. అట్లా రకంగా హిట్లర్కి వ్యతిరేకమైన పోరాటం చేసిన దాంట్లో కూడా యూదులు ఉన్నారు. అందుకోసం హిట్లర్ వాళ్ళని వాంటెడ్గా వేధించి చంపేసే ప్రయత్నం చేశాడు గ్యాస్ ఛాంబర్స్లో. యూదులకు మాతృదేశం లేదు. అంటే వాస్తవంగా యూదు ప్రపంచం అనేది ప్రపంచంలో బిజినెస్ కమ్యూనిటీతో ప్రపంచంతో విస్తరించింది. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ చేసిన తప్పిదం ఏదైతుందో యూదులను దొరకబట్టి చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ అరబ్కి సంబంధించిన సెటిల్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వేల సంవత్సరాల అక్కడ నివసిస్తున్నారు. అంటే వాళ్ళ మాతృభూమి అదే కదా? మాతృభూమి అది కాదనిలే మనం. అదే సందర్భంలో అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి నివసిస్తున్న వేల సంవత్సరాలు నివసిస్తున్న అరబ్స్ వీళ్ళ మధ్యన ఒక శాంతి సందేశంతో అక్కడ ల్యాండ్ ఏర్పాటు కావాల్సి ఉండే. కానీ అప్పుడు అమెరికా ఫోర్స్ఫుల్గా అక్కడ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అంటే ప్రపంచ దేశాలు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంటాయంటే అవతలలో ఎంత యాతన పడ్డా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో ఆ కాన్ఫ్లిక్ట్ని బేసికల్గా తొలగించి సామరస్యమైన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా ఉండేది. కానీ ప్రత్యేక టైంలో, కోల్డ్ వార్ టైంలో అమెరికా కానీ రష్యా కానీ నిజాయితీగా ఆ కాన్ఫ్లిక్ట్ను తొలగించే ప్రయత్నం చేయలేదు. ఆ పాలస్తీనా ప్రపంచాన్ని రష్యా సమర్థిస్తూ వస్తే ఇజ్రాయిల్ మొట్టమొదటి అమెరికా సమర్థిస్తూ వచ్చింది. అయితే జనరల్గా ఏమైపోయిందంటే సహజంగా అక్కడ ఉండి సెటిల్ అయిపోయి బలవంతంగా ఎల్లగొట్టబడ్డ యూదుల పట్ల ప్రపంచంలో ఒక రకమైన క్రోధమే ఉంటుంది. మానవ హక్కుల కార్యకర్తలు ఎక్కువగా, ఈవెన్ భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ కూడా ప్రధానంగా పాలస్తీనాకి సపోర్ట్గా ఉంది. ఈవెన్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పాలస్తీనా అరాఫత్ని గౌరవించారు. అరాఫత్ యుద్ధవీరులుగా కొనియాడిన సందర్భం ఉంది.